ముందు నీతో సెల్ఫీ, ఆ తర్వాతే ఆ పని. ఓకేనా? సరే, దగ్గరికి వచ్చేయి. బైక్ మీద తిరగటానికి ఒకడు, బెడ్రూమ్లో పడుకోవటానికి ఒకడు, ప్రేమించడానికి ఇంకొకడు. హాయ్ డార్లింగ్, ఎక్కడున్నావు? నేనా? షూటింగ్లో ఉన్నాను. ఓకే ఓకే, ఈ నైటు మీ ఇంటికి వస్తున్నాను. మన ఇద్దరం కలిసి చాలా రోజులైంది కదా, నేను చూడాలనిపిస్తుంది డార్లింగ్. ఓకే డార్లింగ్, రియల్లీ ఐ మిస్ యూ రా. నైట్కి ఇంటికి వచ్చేయి, కూల్గా కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. కబుర్లేనా, ఇంకేమైనా ఉన్నాయా? అన్నీ ఉంటాయి నువ్వు వస్తే. షూట్లో ఉన్నాను, నైట్ కలుద్దాం. బాయ్. అబ్బా, ఏంటి ఊబరోడు ఇంత లేట్ చేస్తున్నాడు? ఇంకా రావట్లేదేంటి? రా డార్లింగ్, కూర్చో. అబ్బా, ఏంటి తొందర? వస్తున్నాను కదా. ఏయ్, నువ్వు ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నేను ఇలా చూస్తుంటే నా మతిపోతుంది, ఏదో చేయాలనిపిస్తుంది నాకు. చా, ఏం చేయాలనిపిస్తుంది ఏంటి? నీలాంటి కత్తి లాంటి ఫిగర్ నా పక్కన ఉంటే ములక్కాడ తినే ఏ మొగాడికైనా మూడొచ్చేస్తుంది. అబ్బో, అబ్బాయి గారు ఈరోజు మంచి జోరు మీద ఉన్నట్టున్నారే. ఉత్తి మాటలేనా, చేతలేమన్నా ఉన్నాయా? అక్కడికే వస్తున్నాను డార్లింగ్, ఈరోజు అంతా జాగారమే. చెప్పాలంటే నువ్వు ఈరోజు ఎంత అందంగా కనిపిస్తున్నావు తెలుసా? ముందు నీతో సెల్ఫీ, ఆ తర్వాతే ఆ పని. ఓకేనా? సరే, దగ్గరికి వచ్చేయి. కిక్యం కిక్యం కిక్యం. నేను ఇలా చూస్తుంటే ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. బా, మధ్యలో ఈడేవుడు. బంగారం, నువ్వు వెళ్ళి డిన్నర్ ఏర్పాటు చెయ్యి, ఇంతలోపు నేను ఒక కాల్ మాట్లాడొస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు మేమిద్దరం దిగిన సెల్ఫీ ఆ విష్ణుగాడికి పంపిస్తా. దెబ్బతో షాక్ అయ్యి పిచ్చాడైపోతాడు. చెత్త నా కొడుకు, పేరుకే బెస్ట్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ పిక్ పంపితే ఇంతవరకు చూడలేదు. రేపు వాడు ఆఫీస్కి రాని, వాడి సంగతి చెప్తా. డార్లింగ్, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? కమాన్ యా, కామాన్, కామ్ కామ్ కామ్, దగ్గరికి రా. చెప్పరా రాజు. చూశాను రా. మరీ కత్తితో పోల్చుకో, మాకు కూర్చుకుంటుంది. కుల్ఫీ తిన్నంత హ్యాపీగా ఉందిరా మీ ఇద్దరు జంటను చూసి. సరేరా. ఈ రాజుగాడు వస్తా అన్నాడు, ఇంకా రాలేదు.
కాల్ చేద్దాం. ఎరా విష్ణు, ఏంట్రా రే, విశేషాలు? రా కూర్చో. అబ్బా, ఏంట్రా ఇంత లేటు? దారిలో అమ్మాయిలకి ఏమైనా బీటేసి వస్తున్నావా ఏంటి? ఎరా విష్ణు, ఎప్పుడు అమ్మాయిల గురించేనా? నీ కెరీర్ గురించి ఆలోచించవా అసలు? వామ్మో వామ్మో, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎప్పుడూ లేనిది కొత్తగా మాట్లాడుతున్నావు. అసలు అమ్మాయిల్ని ఎలా లైన్లో పెట్టాలో నేర్పించిందే నువ్వు. చాలే ఆపరా నువ్వు. అది నువ్వు నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో సంగతులు. సరే, ఇంకేంట్రా విశేషాలు? ఒరే రాజు, నువ్వేంటి అమ్మాయిలంటే తెగ భయపడిపోతున్నావు? అది సరే గాని ఈ మధ్య నా మెంటాలిటీకి తగ్గ అమ్మాయి దొరికిందిరా. ఏ మత్తు జల్లిందో తెలియదురా, ఏం మాయ చేసిందో తెలియదు. ఆమె నా పక్కనుంటే స్వర్గంలో ఉన్నట్టే ఉంటదిరా. అవునా? ఓహో, నీ జేబు ఖాళీ అయ్యేంత వరకు అలానే ఉంటుంది. ఇంతకీ నీ లవర్ ఎలా ఉంటుందో ఫోటో చూపించరా? వద్దులేరా బాబు, నువ్వు అసలే త్రిబుల్ ఎక్స్ మూవీలో హీరోలా ఉంటావు. ఎలాంటి అమ్మాయినైనా ఇట్టే పడేస్తావు. ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్లో నీ గురించి నాకు తెలియదేంటి? అందుకేరా మా లవర్ ఫోటో నీకు అస్సలు చూపించను. సర్లే రోయ్, నాకు మాత్రం లవర్ లేదనుకుంటున్నావా? సరే, ఈరోజు నైట్ నా గర్ల్ ఫ్రెండ్ దానింటికి నేను వెళ్తున్నా. చెప్తే నమ్మవు గాని దాని అందం ఉంటుంది. సర్లే, ఏమో గాని నువ్వు చూస్తే పిచ్చెక్కిపోతావు. ఒరే బాబు, నీ షాకులు వద్దు, నీ గర్ల్ ఫ్రెండ్ ఫిక్స్ వద్దు. నన్ను చావగొట్టొద్దు, నన్ను పని చేసుకో నువ్వు. సరేరా, వస్తాను. నీ పన్ను చూసుకో. ఫోన్ ఒకటి. హలో. రే, ఎన్నిసార్లు ట్రై చేయాలరా? ఒక్కోసారి స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒక్కోసారి బిజీ అని వస్తుంది. నిన్న మార్నింగ్ నుండి నీతో టచ్లో లేక బుర్ర హీట్ ఎక్కిపోతుంది. సర్లేరా, ఇప్పుడైనా కాల్ లిఫ్ట్ చేసావు. ఎక్కడున్నావురా? ఎక్కడుంటానే, మా రూమ్లోనే ఉన్నాను. నువ్వు నీ రూమ్లో లేకుండా నా రూమ్లో ఉంటావా ఏంటి? కుళ్ళు జోకులాపు కానీ ఈ రోజైనా నన్ను కలుస్తావా? కలకు తప్పదంటావా? సరే, కలుస్తాను. ఎక్కడికి రమ్మంటావు? హలో, టైం ఎంత అయిందిరా? 10 అవుతుంది కదా. నీకు ఆఫీస్ టైం, నాకు షూటింగ్ టైం. కాబట్టి రెగ్యులర్గా మనం ఇద్దరం కలుసుకునే ప్లేస్లోనే కలుద్దాం. ఒక అరగంట సరదాగా మాట్లాడుకొని వెళ్దాం. మన ప్రేమ విషయం పేరెంట్స్కి చెప్పేశాను. నీతో మాట్లాడే పనుంది, రారా. అవునా? సరే అయితే. సరే, ఎక్కడికి రమ్మంటావు? ఎక్కడ కలిసేది అంటావేంటి? నీ ఇంటికే వస్తాను. ఓకే డార్లింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. హాయ్ విష్ణు. ఆగు, ఏదో మాట్లాడాలన్నావుగా, ఆ విషయం చెప్పు ముందు. ఓ అవును కదా, నిన్ను చూసిన ఆనందంలో నేను అసలు విషయం మర్చిపోయా. మా పేరెంట్స్కి నేను మన ప్రేమ గురించి చెప్పాను, నీ గురించి కూడా చెప్పాను. వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకున్నారు. కానీ నేను ఒప్పుకోను. వాట్? ఏ? ఎందుకని? ఎందుకా? ఇక్కడ నువ్వేం చేస్తున్నావని మీ పేరెంట్స్కి చెప్పావు? షార్ట్ ఫిలింలో హీరోయిన్గా చేస్తున్నానని చెప్పాను. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇప్పుడేమైంది? ఇంకేం కావాలి? పాలకొల్లు పాప, ప్రేమ పేరు చెప్పి నువ్వు మగవాళ్ళ వీక్నెస్తో ఆడుకుంటావా? ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నావే? ఏ విష్ణు, మైండ్ యువర్ టంగ్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? నేను నీ లవర్నిరా. లవరా, క్యాబేజీ ఫ్లవరా? నువ్వు హీరోయిన్గా ముఖానికి మేకప్ వేసుకోవచ్చు కానీ
నా మనసుకు మేకప్ వేయలేవు. విష్ణు, ఏమైంది నీకు? ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అవునే, నాకు పిచ్చి పట్టింది. నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించి నీ ట్రాప్లో పడ్డందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. విష్ణు, ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? ఏదైనా ఉంటే స్ట్రైట్గా పాయింట్కి వచ్చే. అక్కడికే వస్తున్నా, నాగవే. ఉండు, నీ సంగతి చెప్తాను. ఇది చూడు, ఈ సెల్ఫీ చూడవే. చూడు, ఇదిగో నీ భాగవతం. ఇప్పుడేమంటావే? ఇప్పుడు చెప్పవే పాలకొల్లు పాప, నువ్వు హీరోయిన్గా నటించడానికి వెళ్తున్నావా, లేక కాలుగా జాబ్ చేయడానికి వెళ్తున్నావా? బైక్ మీద తిరగటానికి ఒకడు, బెడ్రూమ్లో పడుకోవటానికి ఒకడు, ప్రేమించడానికి ఇంకొకడు, పెళ్లి చేసుకోవటానికి ఇంకొకడు. థు, దీనమ్మ జీవితం. సినిమా అంటేనే యాక్టింగ్, కానీ నువ్వు మగాళ్ళ జీవితంతో ఆడుకుంటూ భలే యాక్ట్ చేస్తున్నావే. నా లవరని చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది. చిచి. అవును, నేను పాలకొల్లు పాపనే. ఏదో పొట్టకూటి కోసం హీరోయిన్ అవుదామని వచ్చాను. నేనొక్కదాన్నే కాదు, హీరోయిన్ అవుదామని హైదరాబాద్ వచ్చి నాలాగా మోసపోయిన అమ్మాయిలు వెనక్కి వెళ్ళలేక, ఇక్కడ బతకలేక చచ్చి బతుకుతున్నాం. మాలాంటి అమ్మాయిల బాధ నీకేం తెలుసు? కనపడ్డ ప్రతి అమ్మాయిని కామంతో చూసే మగవాళ్ళకి మా ఆవేదన ఎలా కనపడుతుంది? చూడు శృతి, నీకు నాకు మధ్య ఇక డిస్కషన్స్ వద్దు. నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు. ఎలాగైనా బ్రతకొచ్చనే మెంటాలిటీ నీది, ఉన్నతంగా బతకాలనే మెంటాలిటీ నాది. సో జస్ట్ లీవ్ దిస్ టాపిక్. ఇక నీకు నాకు బ్రేకప్. కొన్ని జీవితాలు ఇంతే. ఏదో సాధించాలని ఎండమావులు వెంటపడే ఇలాంటి అమ్మాయిలు వేరే దారి లేక ఇలాంటి వృత్తుల్లో ఇరుక్కుంటున్నారు. నిజానికి వాళ్ళు కావాలని ఆ పని చేయకపోయినా వాళ్ళ ఆకలి, మెయింటెనెన్స్ అలా చేయిస్తుంది. అలాంటి అమ్మాయిలు ప్రేమించడానికి పనికిరారా? వీళ్ళు సమాజంలో ఇలాంటి తిరస్కారాలకు పని కావాల్సిందేనా? వీళ్ళని అర్థం చేసుకునే వ్యక్తులే లేరా? ఇలా దగా పడిన ప్రతి అమ్మాయికి ఈ వీడియో అంకితం.